సమీరా ప్లీజ్ ఏడవద్దు. ఏమైందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు సమీరా? ఏం చెప్పమంటావు దర్శన్? ఏమని చెప్పుకోవాలి నా బాధ నీతో? నిన్ను దూరం చేసుకుని బ్రతుకుతున్నాను. చచ్చానని చెప్పుకొని దాక్కొని నరకం అనుభవించా. దేనికోసం దర్శన్? ఎవరినో పెళ్లి చేసుకున్న నువ్వు నా మూలంగా ఇబ్బంది పడకూడదనే కదా. కనీసం నువ్వైనా జీవితంలో సంతోషంగా ఉండాలనే కదా. ఆ మాట నేనేమైనా కాదన్నానా? నువ్వు కాదనకపోవచ్చు దర్శన్, కానీ అనేవాళ్ళు మాత్రం అంటూనే ఉన్నారు. నా వల్ల మీ భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయంట. నా వల్లే నీ భార్యతో విడిపోతున్నావంట. నా వల్లే నీ జీవితం సర్వనాశనం అయిపోయిందంట. ఈ మాటలే బెదిరిస్తూ అడుగుతున్నారు. వాళ్ళు నాకు చేయాల్సిన సన్మానం చేస్తూనే ఉన్నారు. సమీరా, ఎవరు? నిన్నెవరేమన్నారు చెప్పు. చెప్పు. చెప్పినా ఏంటి ఉపయోగం? విని ఊరుకుంటావు తప్ప నువ్వేమి చేయలేవు దర్శన్. సమీరా, ఎవరు నిన్ను ఏమన్నారు చెప్పు సమీరా. చెప్పమన్నానా? మీ అమ్మగారి దర్శన్. అమ్మా? అవును, మీ నేను చేసిన తప్పు చెప్పు దర్శన్, చెప్పు. అయ్యో రామా, ఏందమ్మే అమాయకురాలి మీద అబండాలు వేస్తా ఉండవు? పళ్ళు రాలిపోతాయి కాంచన. అబండాలు మేము నీ మీద కాదు, నువ్వు అనన్య కలిసి శరణ్య బ్రతుకు మీద వేశారు. నా కూతురు జీవితాన్ని అంధకారంలోకి తోసేశారు. ఇదిగో విశ్వనాథం, పొమ్మను లేక పొగబెట్టినట్టు మనసులో కోపం ఉన్నా మరేమున్నా మోహం పట్టుకుని అడగాల కాని ఇట్టా లేనిపోని అబద్ధాలను అబండాలను నా నెత్తినేసి రుద్దడం అన్యాయం విశ్వనాథం, అమానుషం కూడా. అయినా మొగుడు పరువు తీసి అత్తింటి గౌరవాన్ని పాడు చేసి హాయిగా వచ్చి పుట్టింట్లో కూసుండాది నీ కూతురు. దాని పళ్ళు రాలగొట్టు. అయినా సిగ్గు లేకుండా తప్పు చేసిన దాన్ని నిలదీయడం మానేసి నన్ను దోషం చేసి మాట్లాడతారేంది మీరు? నా కూతురు గురించి ఇంకొక్క మాట తప్పుగా నోరు జారినా నీ ప్రాణం తీసేస్తానేమను. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తప్పు చెయ్యలేదు. మేం తలదించుకునే పని అస్సలు చేయలేదు. అట్లాంటి మా శరణ్య గురించి తన అత్తారింట్లో నీచంగా చేస్తారా? అసలు మీరు మనుషులేనా? గీత, ఇలాంటి మనిషితో ఇంట్లో ఇలా పద్ధతిగా మాట్లాడడం, ఇక్కడే ఉండనివ్వడం కూడా తప్పవుతుంది.
పదవే. మన కుటుంబానికి తగినది కూడా కాదు. అందుకే శరణ్యతో నేను నీకో పెళ్లి చేయించాను. అంటే శరణ్యమైన గొప్పదా? మన కుటుంబ పరువు తీస్తూ నీ కొడుకు మీద అబాండాలు వేసిన తను ఎలా నీ దృష్టిలో కరెక్ట్ అవుతుంది? దర్శన్, నువ్వనుకుంటున్నట్టు శరణ్య ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. తను నిప్పు లాంటి అమ్మాయని నేను నిరూపించగలను. ఒక అబద్ధాన్ని బలవంతంగా నిజమని ఒప్పించినా అది నిరూపించడం అని అనిపించుకోదమ్మా. శరణ్య క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలుసు. దర్శన్, నేనిలా ఎప్పుడో మాట్లాడాల్సింది. మాట్లాడలేకపోవటం వల్లే నా జీవితం ఇక్కడ వరకు